ఇప్పుడు మూఢనమ్మకాలంటే చాలామంది ఉంగరాలు, రంగురాళ్ళు, లేకపోతే న్యూమరాలజీ అని అనుకుంటూ ఉంటారు. అంటే మూఢనమ్మకాలు టు వాట్ ఎక్స్టెంట్ మన జీవితాలని శాసిస్తున్నాయో అర్థం కానప్పుడు ఏముందిలే ఒక తాయెత్తు, లేకపోతే ఒక లక్కీ నంబరు, ఒక లక్కీ షర్టు, దానివల్ల మన జీవితాలకి ఏంటి, ఇట్స్ ఓకే, ఓ నమ్మకం, ఓ కంఫర్టు, ఇది సైకాలజీ అని మాట్లాడుకుంటూ ఉంటారు. అటువంటి వారికి మూఢనమ్మకాలు నిజంగా మన జీవితాలని ఎలా నాశనం చేస్తున్నాయన్నది తెలీదు. చరిత్రలో ఏం జరిగింది తెలీదు, ఇవాళ ఏం జరుగుతుందో తెలీదు. మీరు అంతర్జాతీయంగా గణాంకాలు చూసుకుంటే యునైటెడ్ నేషన్స్ యొక్క ఒక రిపోర్ట్లో 10 లక్షల్లో వీళ్ళు మంత్రాలు వేస్తున్నారు, వీళ్ళని చంపేయాలి అన్న నమ్మకం కారణంగా 10 లక్షల్లో ప్రాణాలు కాపాడుకోవటానికి ఇల్లు వదిలేసి, ఊళ్ళు వదిలేసి పారిపోయిన జనాలు ప్రపంచం అంతా ఉన్నారు. అది హైటీ కావచ్చు, అది పాపువా న్యూగినీ కావచ్చు, అది ఆఫ్రికా ఖండం కావచ్చు, భారత ఉపఖండం కావచ్చు. అంటే మోస్ట్ డేంజరస్ సూపర్స్టిషన్స్ అన్నవి అక్కడ ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు బొల్లి అంటాం మనం, చేతి మీద కానీ ముఖం మీద కానీ శరీరంలో ఎక్కడైనా సరే చర్మం యొక్క రంగు పోయి, అంటే మనకి చర్మానికి రంగు ఇచ్చే కణాలు ఏవైతే ఉంటాయో అవి లేని కారణంగా ఆ చర్మం అంతా కలర్లెస్, తెలుపు అలా ఉండటం జరుగుతుంది. ఈ విటిలిగో, బొల్లి ఏదైతే అంటామో అటువంటివి ఉన్న ప్రజలు, లేదు ఆల్బినో చిల్డ్రన్గా పుట్టినవారు. ఆల్బినో చిల్డ్రన్ అంటే బై బర్త్ అలా పుడతారు. నేను చెప్పిన బొల్లి అదేమో ఒక వయసులో వచ్చే చర్మానికి సంబంధించిన ఒక ప్రాబ్లం. ఈ ఆల్బినో చిల్డ్రన్ని ఆఫ్రికాలో వేటాడి వారి శరీర భాగాలని ఎండబెట్టుకుని మెడలో కట్టుకుంటారు. అది వారిని ఈవిల్ స్పిరిట్స్ నుంచి రక్షిస్తుందని. మనుషులని వేటాడి వారిని ప్రాణాలు తీసేసి వారి శరీర భాగాలని ఎండబెట్టుకుని మెడలో వేసుకుంటారు ఆఫ్రికాలో. అట్లాగే మీరు కాంగో రిపబ్లిక్ లాంటి దేశానికి వెళ్తే 50,000 మంది పిల్లలు అక్కడ నిర్వాసితులుగా స్ట్రీట్స్లో బతుకుతూ ఉన్నారు. ఆల్రెడీ ఆఫ్రికా ఖండంలో అందరికీ ఒక షెల్టర్ ఉండటం అన్నది మామూలు విషయం కాదు. ఆహారము అందరికీ అందకుండా తలపైన ఒక షెల్టర్ కూడా లేకుండా 50,000 మంది పిల్లలు ఉన్నారు. ఎవరు వీళ్ళు? వీళ్ళు అనాథలా? కాదు. వీళ్ళకి తల్లిదండ్రులు ఉన్నారా? ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు ఉంటున్నారు. మరి ఈ పిల్లలు ఆ ఇంట్లో ఎందుకు లేరు? ఎందుకు లేరు అని అంటే, అక్కడ చర్చిలో ఉన్న ఒక ఎవాంజలికల్ ప్రీస్ట్ కానీ పాస్టర్ కానీ సాతాను యొక్క చిహ్నాలు మీ బిడ్డలో నేను చూశాను అని చెప్పిన కారణంగా, ఐ హ్యావ్ సీన్ ద సైన్ ఆఫ్ ద డెవిల్ ఇన్ యువర్ చైల్డ్. చూడు, నుదుటి మీద ఈ మరక ఉన్నది, చేతి మీద ఆ మచ్చ ఉన్నది, ప్రవర్తనలో ఇలా ఉన్నది, కాబట్టి సాతాను ఆవహించాడు నీ బిడ్డని. ఆ బిడ్డని నీ ఇంట్లో పెట్టుకుంటే నువ్వు వినాశనమే, ఇంకేది ఎక్స్పెక్ట్ చేయకూడదు అని చెప్పిన కారణంగా 50,000 మంది పిల్లల్ని తమ తల్లిదండ్రులు ఇంటి బయటికి తరిమివేశారు. ఘానా లాంటి దేశంలో ఎవరైతే మంత్రాలు వేస్తున్నారని వాళ్ళకు అనుమానం వస్తుందో అటువంటి వ్యక్తులని జైల్లో పెట్టి, ఆ జైల్లో పెట్టిన వ్యక్తులకి విషం తాగిస్తారు, కషాయంలాగా. ప్రభుత్వం చేయిస్తుంది.
ప్రభుత్వం చేయిస్తుంది. ఆ విషపూరిత కషాయాన్ని వారికి తాగిస్తూ ఉంటే ఆ విషం కారణంగా వారికి ఉన్న ప్రత్యేక శక్తులు మాయమైపోతాయి అన్నది నమ్మకం. మూఢనమ్మకం మనుషుల్ని మనుషులుగా బతకనివ్వదు. కొంతమంది మనుషుల్ని అసలే బతకనివ్వదు. చరిత్ర అంతా కూడా ఇటువంటివే మనం వింటూ ఉంటాం. పాపువా న్యూగినీలో కొన్ని వేల మంది ఆడమంత్రగత్తెలని, ఆడవారిని టార్గెట్ చేసి చంపేయటం ఈజ్ ఆఫీషియల్లీ రికార్డెడ్. ఘానాలో, యుగాండాలో, నైజీరియాలో, ఏ దేశంలో అయితే సైంటిఫిక్ ఎడ్యుకేషన్ లేదో ఆ దేశాల్లో బిలీఫ్ సిస్టమ్స్ అన్నవి అప్డేట్ కాని కారణంగా, వాస్తవానికి సంబంధం లేకుండా ఉండటం, భయంతో జోడించి ఉన్న నమ్మకాలు ఉండటం కారణంగా మనుషుల ప్రాణాలే పోయే పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటికీ మన సమాజం అతీతమని మనం అనుకోకూడదు. లాస్ట్ ఇయర్ నేపాల్లో కురీతి అని అక్కడ ఒక ఉద్యమమే స్టార్ట్ అయింది. కురీతికి వ్యతిరేకంగా, రీతి రివాజ్ అని అంటాము, దానికి నెగటివ్ టర్మ్ కురీతి, బ్యాడ్ ట్రెడిషన్స్. బహిష్టులో ఉన్న ఆడవారు ఇంట్లో ఉండటానికి వీల్లేదు, పశువుల చావిడిలో ఉండాలి. ఎస్, పశువుల చావిడిలో ఉండాలి ఆడవారు, ఇంటి బయట ఉండాలి, మైల ఉంటుంది, ఎవరు ముట్టుకోవటానికి వీల్లేదు. కాస్త తిండి వాళ్ళ ముఖాన్ని కొడతారు, ఆ 3 రోజులు 4 రోజులు అక్కడే ఉండాలి. చలికాలంలో అలా బహిష్కరించబడిన యంగ్ విమెన్ కొంతమంది ప్రాణాలు కోల్పోయారు అక్కడ, బికాజ్ ఆఫ్ సూపర్స్టిషన్. చాలామంది చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారు, వారి శరీర భాగాల కోసం, వారిని బలివ్వటం కోసం, క్షుద్ర పూజల కోసం. మొన్న ఉప్పల్లో పసిబిడ్డ తల నరికి వేసింది అందుకే. ఈ గ్రోయింగ్ క్యాటాస్ట్రఫీ ఆఫ్ సూపర్స్టిషన్ ఏదైతే ఉందో దాన్ని మనం అడ్డుకోవాలి. చౌటుప్పల్ హైదరాబాద్ నుండి నల్గొండ వెళ్తుంటే, హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తుంటే మెయిన్ హైవేకి పక్కన ఉండే ఊరు. ఆ గ్రామంలో 30 ఏళ్ళు 40 ఏళ్ల క్రితము అప్పుడు ఇద్దరు యువకుల్ని వీళ్ళు మంత్రాలు చేస్తున్నారు, వీళ్ళని ఏదైనా చేయాలి అని అన్నందుకు వాళ్ళు భయం వేసి పారిపోయారు. 60 ఏళ్ల చిల్లర వయసు వచ్చింది, ముసలి వాళ్ళం అయిపోయాము, మనము పుట్టి పెరిగిన ఊరు మనం ఇప్పుడు ఒక్కసారి వెళ్ళి చూడాలి అని ఆ ఊరికి వెళ్తే ఆ ఇద్దరిని ఆ 30-40 ఏళ్ల తర్వాత చూసిన గ్రామస్తులు చెట్టు కట్టేసి కాల్చి చంపేశారు. మన జీవిత కాలంలో, ఇటీవల కాలంలో జరుగుతున్న ఘోరాలు 100 సంవత్సరాల క్రితం, 500 సంవత్సరాల క్రితం కాదు. మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్లో నిరంజన్ అనే ఒక వృద్ధుణ్ణి రాళ్ళు పెట్టి కొట్టి చంపివేశారు. ఎందుకు చంపివేశారు అని అంటే, ఆ గ్రామంలో ఎవరో మరణం జరిగింది, ఆ మరణానికి కారణం నిరంజన్ అనే ఆయన వేసే మంత్రాలు కాబట్టి అని. కెరోసిన్ తీసుకొచ్చారు. ఆయన దళితుడు, ఏ గుడిలో ఆయనకి ప్రవేశం లేదో ఆ గుడి బయట ఏ పంచాయతీ ఆఫీస్ ఆయన రక్షించాలో ఆ ఆఫీస్ ఆవరణలో మీటింగ్ పెట్టుకుని ఆయన గుంజకి కట్టివేసి కొన్ని 100 మంది తలా ఒక రాయి వేసి కొట్టి చంపేశారు ఆయన్ని. ఈ చంపే ముందు, రాళ్ళు ఏరుకునే ముందు కెరసిన్ ఆయిల్ తీసుకొచ్చారు. ఆ కెరోసిన్ డబ్బాలు తీసుకుని నిరంజన్ గారి పిల్లలు పారిపోయారు. అంటే తగలబెడతారేమో, రక్షించాలి తండ్రిని అని.
అంత చేస్తే రాళ్ళు పెట్టి కొట్టి చంపేశారు. తర్వాత మనిషి చచ్చిపోయాడో లేదో అని వెరిఫై చేసుకోవటానికి గొంతు మీద కాలు పెట్టి తొక్కి చూశారు. వోల్టేర్ గారు చెప్పాడు, those who believe in absurdities will also commit atrocities. అసంబద్ధమైన విషయాలను నమ్మేవారు ఆకృత్యాలకి పాల్పడతారు, జాగ్రత్త అని వోల్టేర్ మహాశయుడు 1700 సంవత్సరాల్లో వార్నింగ్ ఇచ్చాడు. వోల్టేర్ గారి జీవిత కాలంలో షెవాలియే ద లా బార్ అని ప్యారిస్ సమీపంలో ఉండే ఒక కులీన కుటుంబానికి చెందిన ఆయన వోల్టేర్ పుస్తకాలు బాగా చదువుతున్నాడన్న నెపంతో, అలాగే సిలువని వీధిలో ప్రదర్శిస్తూ బహిరంగంగా ప్రదర్శన చేస్తూ ఊరేగింపుగా తీసుకువెళ్తుంటే తన ముందు నుండి సిలువ వెళ్తున్నప్పుడు మోకాలు మీద ఆయన మోకరిల్లలేదు అన్న అభియోగంతో ఆయన చంపేశారు, అధికారికంగా చంపేశారు. నమ్మకం ఎప్పుడూ ప్రశ్నకి అందుబాటులో లేకపోతే ఇటువంటి దారుణాలు జరుగుతాయి. అందుకే హేతువాదులు హితవాదులుగా, మానవవాదులుగా నమ్మకం కన్నా మనిషి యొక్క ఉనికి ముఖ్యమని చెప్తూ ఉంటారు. ఇటీవల కాలంలో ఒక వృద్ధుడిని తెరాటిగూడెం అనే ఒక గ్రామంలో గ్రామస్తులందరూ కలిసి చంపివేయటం జరిగింది. ఈయన దళితుడు కాదు, ఈయన గొల్ల కుటుంబం నుంచి వచ్చినవాడు. ఆ గ్రామంలో ఉన్న 1500 మంది గొల్ల కుటుంబీకులే, ఒకరినొకరు పాలేవాళ్ళని అనుకుంటూ ఉంటారు. తన గ్రామం కోసం, తన గ్రామం యొక్క అభివృద్ధి కోసం తనకున్న కొద్దిపాటి ఆస్తిలో పొలం రాసిచ్చాడు గ్రామానికి, స్కూల్ పెట్టుకోండి అని. ఆ గ్రామంలో 6 గుళ్ళు ఉన్నాయి, స్కూలు పెట్టుకోమనని. ఆయనకి చదవచ్చు. గ్రామంలో ఎవరైనా సంప్రదించాలి అనంటే, గైడెన్స్ కావాలి అనంటే ఈయన దగ్గరకు వచ్చేవాళ్ళు, చదవచ్చు కాబట్టి. ఇటువంటి వ్యక్తి మంత్రాలకి భయపడటం లేదు, దానికి కారణం ఈయననే మంత్రగాడు అని అభియోగం వేసి దాదాపు 400 మంది కలిసి ఆయన చంపేశారు. చంపిన 2వ రోజు అనుకుంటా మేము ఆ గ్రామానికి వెళ్ళాం. పోలీస్ ఫోర్స్ వచ్చింది. మేము వెళ్ళే ముందే అక్కడికి ఇన్స్పెక్టర్ గారు చేరుకున్నారు. సిఐ గారితో అన్నారంట, మా ఆత్మరక్షణ కోసం మేము చంపాము, ఇంకా వాళ్ళ కుటుంబంలో 2 ఉన్నారు, వాళ్ళని కూడా చంపాలి మేము అని చెప్పారు, పోలీసులకి చెప్పారంట. అంటే ఒక దారం, ఒక రంగు, ఒక లక్కీ స్టోన్, ఒక నిమ్మకాయ, ఒక చచ్చిపోయిన నల్లకోడి, కాసిన మిరపకాయలు, ఇవి మనుషుల ప్రాణాలని సాటి మనిషి తీసేంత వరకు ఆ ఉన్మాదం దాకా తీసుకెళ్తాయని మనకు అర్థమవుతా ఉంది. గ్రామాల్లో దయ్యాలు, భూతాలు, ఆ దయ్యాలు వచ్చి మనల్ని అటాక్ చేస్తాయన్న భయంతో చాలామంది గ్రామస్తులు భయకంపితులై రాత్రులు సరిగ్గా నిద్రపోరు. ఇటీవల కాలంలో మేము నిర్మల్ జిల్లాలో కాశీగూడలో, అంటే రాళ్ళు కొట్టి బతికే ముస్లింలని కాషోళ్ళు అంటారు. కాషోళ్ళందరూ కలిసి ఏర్పరచుకున్న గూడెంలో మగవాళ్ళందరూ ఊరిని వదిలేసి పారిపోయారు. దానికి కారణం ఆడదయ్యం లేదు దయ్యాలు అక్కడున్న మగవాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని చంపేస్తున్నాయి అని వాళ్ళ భయం. మేము వెళ్ళి ఆ గ్రామంలో అందరితో, సైకియాట్రిస్టులతో కౌన్సిలింగ్ ఇప్పించి, అప్పటిదాకా రాని ఎంఆర్ఓ గారిని
అక్కడికి వచ్చేటట్టుగా ఆహ్వానం పంపి, అప్పటిదాకా రాని సర్పంచ్ గారిని అక్కడికి పిలిచి, జంతు బలి చేస్తే దయ్యాలు పోతాయని చెప్పిన ఉప సర్పంచ్ గారిని కూడా అక్కడికి పిలిచి సంజాయిషి అడిగి, మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా ప్రదర్శన చేసి దాదాపు 20 మంది ఆ రోజు రాత్రి అర్ధరాత్రి పూట ఆ ఊరిలో ఉన్న శ్మశానంలో గడిపి, మగవాళ్ళము మేమందరము ఈ ఊళ్ళో రాత్రి ఉన్నాము, ఇంతమంది వచ్చాము, రేపు మమ్మల్ని లెక్క పెట్టుకోండి, మేమందరం బతికున్నామా లేదా అని. అట్లా ఊళ్ళో గస్తీ తిరిగి పోలీసులను తీసుకొచ్చి వాళ్ళతో కెమెరాలు పెట్టి కొన్ని గంటల పాటు రికార్డింగ్ చేసి గ్రామస్తులకు చూపించి, రాత్రంతా కెమెరాలు నడిచినాయి, ఎక్కడన్నా దయ్యం కనిపించిందా చెప్పండి, మేము శ్మశానంలో ఉన్నాము, అక్కడి నుంచి ఫేస్బుక్ లైవ్ చేశాము, పాములు ఉన్నాయి, మండ్రగబ్బలు ఉన్నాయి, విషపురుగులు చాలా ఉన్నాయి, వాటిని తప్పించుకుంటూ చేశాం మేము ఇవన్నీ, కానీ దయ్యం ఎక్కడుందో చూపించమని అడిగాం. 400 మంది పైచిలుకున్న గ్రామంలో మగవాళ్ళందరూ పారిపోయిన వాళ్ళు ఓ 2 నెలల కాలంలో క్రమక్రమంగా నిజమే ఎవరికి ఏమీ కావట్లేదు అని ధైర్యం తెచ్చుకొని వెనక్కి వచ్చారు. ఈ మధ్యనే మాకు మే నెల బిగినింగ్లో ఆ ఊరి నుంచి కమాల్ గారు ఉత్తరం రాశారు, మీరు వచ్చి మా ఊరు అందరినీ కూడా మళ్ళీ వాళ్ళ ఇళ్ళల్లో ఉండేటట్టుగా చేయగలిగారు, థ్యాంక్ యూ అని. మూఢనమ్మకాన్ని ఛాలెంజ్ చేయాలి, మూఢనమ్మకాలను స్ప్రెడ్ చేస్తున్న వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలి, మూఢనమ్మకాల ఆధారంగా వ్యాపారాలు నిర్మించుకుంటున్న వారి వ్యాపారం ఎటువంటిదో అన్నది అందరికి అర్థమయ్యేటట్టు చేయాలి. భయంతో ఉన్నవారికి సైకియాట్రిస్టులతో వారి ఆందోళన పోయేటట్టుగా కౌన్సిలింగ్ ఇప్పించాలి. చచ్చిపోయిన కోడి, కోసిన నిమ్మకాయ, కాసిన మిరపకాయలు ఏవైతే మనం బిర్యానీలో వేసుకుంటామో అవి ఇంటి బయట కనిపించిన కారణంగా ఎవరో నేను చచ్చిపోవటానికి మంత్రం వేసి ఇది పెట్టారు అని చెప్పి ఇంకొక మనిషిని చంపే ఉన్మాదం వస్తున్నది భయం కారణంగా. ఇది ఒక ఊరు కథ కాదు, చాలా ఊళ్ళల్లో జరుగుతూ ఉంది. ఊళ్ళకు ఊళ్ళు పూరీళ్ళు తగలబడిపోవటం, కాంక్రీట్గా కట్టుకున్న ఇళ్లల్లో మంటలు రావటం. ఈ మంటలు వచ్చినాయి కాబట్టి మీ ఊళ్ళో ఇప్పుడు గుడి కట్టాలని ఒక అపరిచితుడు రావటం. జాగ్రత్తగా చూస్తే, ఆరాలు తీస్తే గుడి కట్టాలి అని చెప్పిన వ్యక్తి చేసిన మిస్చిఫ్ ఇది. తడి భాస్వరం, పచ్చ భాస్వరం, మనం దేన్నైతే ఫాస్ఫరస్ అంటామో, తడిగా ఉన్న ఈ పచ్చ భాస్వరాన్ని తీసుకొచ్చి చూరు కింద పెట్టడమో, ఆరబెట్టిన దుప్పటి కింద పెట్టడమో, లేకపోతే పేడలో వేయటము. మీరు పెట్టేసి వెళ్ళిపోతారు, ఆ పేడ ఎండటానికి 1 రోజు 2 రోజులో పడుతుంది. ఆరుతున్న దుప్పటి ఎండటానికి కొన్ని గంటలు పడుతుంది. పెట్టినవాడు వెళ్ళిపోతాడు, ఉన్నట్టుండి ఎండిపోయిన పచ్చభాస్వరం మంటలు అంటుకోవటం అన్నది దాని కెమికల్ స్వభావం. అలా మంటలు అంటుకుని ఇల్లు తగలబట్టడం, ఊళ్ళు ఖాళీ అవ్వటం, వరి పోగు చేసుకున్న కుప్పలు తగలబట్టడం జరిగింది. అటువంటి గ్రామానికి మేము చిత్తూరు జిల్లాకు వెళ్ళాము. ఆ గ్రామంలో గుడి కట్టు, దానికి 5 లక్షలు ఖర్చు అవుతుంది, ఆ డబ్బులు నాకు ఇవ్వు అని చెప్పిన అతను కెమికల్ ఇంజనీరింగ్ చేస్తున్న అతని కొడుకు దీని వెనక్కున్నారు. పచ్చభాస్వరం మార్కెట్లో ఈజీగా దొరకదు, కెమికల్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు కాబట్టి అతనికి అందుబాటులో ఉంటుంది అన్న ఒక కన్క్లూజన్కి పోలీసులు రాగలిగారు. ఇవాళ ఆ గ్రామంలో
గ్రామం ఖాళీ చేసి బిక్కుబిక్కుమంటూ రోడ్డు మీద బతుకుతున్న వాళ్ళందరూ గ్రామానికి వెనక్కి వచ్చారు. బయట నుంచి వచ్చిన ఆగంతకులు ఎవరైతే 50,000 రూపాయలు ఇస్తే ఊరు చుట్టూ మేము ఒక గీత గీసి మంత్రం వేస్తాము, దయ్యాలు రావని చెప్పారు. ఎవరైతే ఇప్పుడు మీ ఆవు చచ్చిపోయింది, రేపు మీ పిల్లలు చచ్చిపోతారు, ఈ డబ్బులు ఇవ్వకపోతే అని బెదిరించారు, వాళ్ళందరూ రాకుండా చేయగలిగాము. వారికి సైన్స్లో, వెరీ బేసిక్ సైన్స్లో, కామన్ సెన్స్లో ట్రైనింగ్ ఇచ్చి మోసం ఎలా జరుగుతుందో చూపించి వాళ్ళలో ధైర్యం నింపటం చేశాం. ఊళ్ళు చాలా ఉన్నాయి, హేతువాదులైన హితవాదులు తక్కువ మంది ఉన్నారు. ఎవరి ఊరును వారే కాపాడుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు సైన్స్ని ఆహ్వానించాలి, మూఢనమ్మకాన్ని పక్కకు పెట్టాలి. దైనందిక జీవితంలో మనం వాడుకుంటున్న కళ్ళజోళ్ళు, చొక్కాలు, పెన్నులు, లేకపోతే ఉంగరాలు, దారాలు, వాటికి ప్రత్యేక శక్తులు ఏమీ ఉండవు. ఆ శక్తులేవి మీ జీవితాన్ని మార్చలేవు. ఆ శక్తులేవి మిమ్మల్ని చంపలేవు. అసలు శక్తులే లేవు. ఈ అవగాహన తెచ్చుకుని నిజంగా మన జీవితాన్ని మార్చుకోగలిగేది మనమే. మన జీవితాన్ని మార్చుకోవటానికి మన ఎఫర్ట్ పెట్టి, మన కాన్ఫిడెన్స్తో, మన నాలెడ్జ్తో మన లైఫ్ని బిల్డ్ చేసుకోవాలి అన్న కాన్ఫిడెన్స్ని మనలో మనం తెచ్చుకోవాలి. అటువంటి కాన్ఫిడెన్సు కొంతమంది హేతువాదులైన హితవాదుల్లోనే కాదు. ఎందుకంటే హేతువాదులు ఎవరు మూఢనమ్మకాల బాధితులు కాదు. వారు సమాజంలో తమ సాటి పౌరుల కోసం, సమాజంలో ఉంటున్న బాధితుల కోసం మాట్లాడుతున్నారు. అటువంటి వారి శ్రేయస్సు కోరుతూ ప్రతి గ్రామంలోనూ చదువుకున్న వాళ్ళు, టీచర్లు, పోలీస్ ఆఫీసర్స్, ఒపీనియన్ మేకర్స్, జర్నలిస్ట్, వీళ్ళందరూ ఉద్యమించాలి. ఎందుకంటే మూఢనమ్మకాలు అన్నవి ఒక నేషనల్ ఎమర్జెన్సీ అయిపోయింది. ఒక నమ్మకం ఒక మనిషి ప్రాణం తీసే స్టేజ్కి వెళ్ళింది, ఉన్మాదం వచ్చింది అని అంటే, ఇటువంటివి వందల సంఖ్యలో జరుగుతున్నాయి అని అంటే దెర్ ఈజ్ అ సోషల్ క్రైసిస్. ఇట్ ఈజ్ అన్ ఎమర్జెన్సీ. ఆ ఎమర్జెన్సీకి అనుగుణంగా మనందరం కూడా మనుషులుగా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.